ఈరోజు మన తెలుగు సంక్రాంతి పండగ గురించి తెలుసుకుందాం. మిస్ కాకుండా చూడండి, మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సంక్రాంతి మన మట్టి కథ, మన గుండె చప్పుడు. ఇది కేవలం క్యాలెండర్ మారే పండుగ కాదు. ఇది గడ్డ కట్టే చలిలో గంగిరెద్దు అడుగుల చప్పుడుతో మొదలై గొబ్బెమ్మల వాసనతో ముగిసే ఒక అనుభూతి. ఆకాశం నుండి ఆశీర్వాదం. ఆలోచించండి, సూర్యుడు తన దిశను మార్చుకునే రోజు, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆనాడు భీష్ముడు అంతటి వాడేడే తన ప్రాణాలు వదలడానికి అంపశయ్య మీద వేచి చూశాడంటే ఈ సమయం ఎంత పవిత్రమో అర్థం చేసుకోండి. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి వెళ్తుంటే అది కేవలం ఖగోళ మార్పు కాదు, చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మనిషి చేసే ప్రయాణం. రైతు కన్నీళ్లు నవ్వులుగా మారే వేళ్. ఒక రైతు 6 నెలలు మట్టిలో కష్టపడతాడు, చెమట చుక్కను ధాన్యపు గింజగా మార్చుతాడు. ఆ ధాన్యం బస్తాలు ఇంటికి వస్తుంటే ఆ రైతు మొహంలో కనిపించే ఆనందం ఉందే, అది ఏ కోట్లు ఇచ్చినా రాదు. తనతో పాటు కష్టపడ్డ ఎద్దులను కడిగి అలంకరించి పూజిస్తాడు. నువ్వు లేకపోతే నాకు తిండి లేదురా అని ఆ మూగజీవికి ముద్దు పెట్టే రైతును చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 3వ భోగి మంటలు, నవ్వుల హడావిడి. తెల్లవారుజామున 4 గంటలకే అమ్మ లేలే భోగి మంటలు వేయాలి అని లేపుతుంటే ఆ చలికి రగ్గు కప్పుకుని మనం పడే పాటలు గుర్తున్నాయా? పాత చాటలు, విరిగిపోయిన కుర్చీలు, ఇంట్లో ఎవరికీ పనికిరాని వస్తువులన్నీ తెచ్చి ఆ మంటల్లో వేయడం ఒక ఎత్తు. ఇంట్లో వాళ్ళు, ఒరే నా పాత చెప్పులు కూడా అందులోనే వేశావా అని అరుస్తుంటే వచ్చే ఆ సరదా నవ్వులే పండుగకు అసలైన అందం. పాత వస్తువులతో పాటు మనలోలో ఉన్న పాత కక్షలు, కుళ్ళు, కుతంత్రాలను కూడా ఆ మంటల్లో కాల్చేయాలనేది పెద్దదాసు హడావిడి. ఇంట్లో జన్మించావు అంటే దలమాట. హరిదాసు హడావిడి, గొబ్బెమ్మల సందడి. అటునుంచి హరిదాసు హరిలో రంగహరి అంటూ వస్తుంటే ఇటు వీధిలో ఆడపిల్లలు ఒకరికంటే ఒకరు పెద్ద ముగ్గు వేయాలని పడే తపన. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటిమీద పసుపు కుంకుమలు చల్లి పొరుగు ఇంటి ముగ్గు కంటే మన ముగ్గు పెద్దగా ఉండాలని పడే ఆ ముగ్గుల యుద్ధం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. సంక్రాంతి అంటే కేవలం అరిసెలు, జంతికలు తినడం కాదు. అది మన మూలాలను గుర్తు చేసుకునే పండుగ. మనిషికి, ప్రకృతికి, పశువులకు మధ్య ఉన్న బంధాన్ని చాటి చెప్పే పండుగగా. కష్టాల్లో ఉన్నవాడికి దానధర్మాలు, చేయూతనిచ్చే మానవత్వపు పండుగ. కష్టాన్ని నవ్వుతో జయించి కొత్త పంటతో కొత్త జీవితాన్ని ప్రారంభించటమే ఈ పెద్ద పండుగ పరమార్థం. కోడి పందాలు, పౌరుషానికి, పంతానికి ఈ పండగ సంకేతం. ఈ పందం కోళ్లను పెంచడం అంటే ఒక మామూలు విషయం కాదు. వీటికి బాదం పప్పులు, జీడిపప్పులు, ఉడకబెట్టిన గుడ్లు, మాంసం కీమా కూడా పెడతారు. రాత్రిపూట కోడికి జలుబు చేయకుండా వేడి సెగ చూపిస్తారు. మనిషికి ఇంట్లో పచ్చడి మెతుకులు కూడా దొరకవు, కానీ కోడికి మాత్రం డ్రై ఫ్రూట్స్ పెడుతుంటే ఇంట్లో ఆడవాళ్లు పెట్టే ఆ తిట్లు వినడానికి భలే సరదాగా ఉంటాయింటాయి. రంగుల పేర్లు ఒక పెద్ద సైన్స్. కోడి రంగును బట్టి వాటికిచ్చే పేర్లు వింటే మనకి పిచ్చెక్కిపోతుంది. కాకి, డేగ, నెమలి, పర్ల, సెతువ, అబ్రాస్, మైల, ఇలా 100 రకాలు. ఏ సమయంలో ఏ రంగు కోడి గెలుస్తుందో తెలుసుకోవడానికి కుక్కుట శాస్త్రం అనే ఒక పెద్ద పుస్తకాన్నే ఫాలో అవుతుంటారు. నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని బట్టి పందెం వేస్తారు. ఇది చూస్తుంటే వీళ్ళు కోడి పందెం వేస్తున్నారా లేక రాకెట్ లాంచ్ చేస్తున్నారా అనిపిస్తుంది. మైదానంలో ఉద్వేగం. పందెం మొదలయ్యాక ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు. తన కోడి గెలవాలని యజమాని పడే తపన. చుట్టూ ఉన్న జనం వేసే కేకలు. పందెం చూడటానికి వచ్చే జనం కోడి కాలికి కట్టిన కత్తి తగలకుండా దూరంగా పరిగెత్తే సీన్లు చూస్తే నవ్వాగదు. గెలిచినవాడు గాలిలో ఎగురుతుంటే ఓడినవాడు ఈసారి టైం బాలేదురా అని సర్ది చెప్పుకోవడం ఒక క్లాసిక్ సీన్. పౌరుషం వర్సెస్ సరదా. చాలామందికి ఇది కేవలం జూదంలాగా అనిపించవచ్చు, కానీ పల్లెటూరి జనాలకు ఇది ఒక పంతం. తమ ఊరి కోడి గెలిస్తే ఆ ఊరికే గర్వకారణంగా భావిస్తారు.
అయితే ఇది కేవలం సరదాగా క్రీడగా ఉన్నంతవరకు బాగుంటుంది. చివరికి ఒక్క ముక్కలో చెప్పాలంటే పచ్చని పొలాలు, కోడి పందాల కేకలు, గంగిరెద్దుల సన్నాయి రాగాలు, పిండి వంటల వాసనలు ఇవన్నీ కలిస్తేనే మన తెలుగు సంక్రాంతి. చివరికి నా తరపున ఈ పండుగ సందర్భంగా మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.